ఎలాగో సౌత్ టెంపుల్ జ్యువెలరీ ట్రై చేద్దామని వచ్చాను. బట్ బయట నుంచి చూస్తే ఈ షాప్‌లో అసలు ఏమున్నాయిలే, ఏమంటారు పిట్ట కొంచెం కూతదన్నం ఆర్ అదే మనకెల్లో మదీనా ఉంది. ఒకరోజు చూసుకొని మదీనా వెళ్ళిపోదామని అలా బయటకి నడుచుకుంటూ వస్తే చాలా బాగున్నాయి కుర్తీ సెట్స్. సో ఇక్కడ ఏమైందంటే మనం అనుకున్న అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ గురించి ఆ మెటీరియల్ దొరకలేదు కాబట్టి నేను అనుకొని వచ్చిన సెకండ్ థింగ్ వచ్చేసి ఆ టెంపుల్ జ్యువెలరీ. ఎలాగో సౌత్ టెంపుల్ జ్యువెలరీ ట్రై చేద్దామని వచ్చాను. బట్ బయట నుంచి చూస్తే ఈ షాప్‌లో అసలు ఏమున్నాయిలే, ఏమంటారు పిట్ట కొంచెం కూతదన్నం ఆర్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్లు ఈ షాపుని చూసాక నాకు ఇవన్నీ థాట్స్ వచ్చాయి ఒకేసారి. ఎందుకంటే బయట నుంచి చూస్తే ఏముంది, జనరల్‌గా ఓపెన్‌గా పెట్టారు, అంత ఫ్యాన్సీగా లేదు, అది ఇది అని చాలా క్వెషన్స్‌తోనే లోపలికెళ్ళాను. కానీ నేను ఎలాంటి జ్యువెలరీ అయితే కావాలి అని అనుకుంటున్నానో చాలా సింపుల్‌గా ఉండాలి అలా అని చెప్పి నేను అనుకున్న డిజైన్ గాని, ఆ కలర్ ప్యాటర్న్ గాని చేంజ్ అవ్వకూడదు. దానికి తగ్గట్లే ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి అని అనుకున్నాను. కానీ వచ్చిన వెంటనే కూడా నాకు వీళ్ళు చూపించిన ఇనీషియల్ థింగ్స్ కూడా నాకు కావాల్సిన ప్యాటర్న్స్ కాదు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా షాప్‌కి మీరు వెళ్ళినప్పుడు, మీరు ఒక ప్యాటర్న్ అనుకున్నప్పుడు మీరు కాన్ఫిడెంట్‌గా అడగగలగాలి మీకు ఏది కావాలో. సో డెఫినెట్‌గా ది బెస్ట్ మీరు పర్చేస్ చేయగలుగుతారు. సో ఇట్లా నేను అన్నీ చూస్తూ ఉండగా ఇలా చెప్పాను. నాకు ఈ డిజైన్, ఈ ప్యాటర్న్ కావాలి అనేసి. సో వెంటనే వాళ్ళు కూడా అన్ని కలెక్షన్స్ చూయించారు. ఇవన్నీ సింపుల్ జ్యువెలరీస్ అండి. హెవీ కూడా కాదు. చాలా సింపుల్ జ్యువెలరీస్ అన్నమాట. చాలా క్యూట్‌గా అనిపించాయి. ఎందుకంటే ఇద్దరున్నారు అక్కడే చిన్నపిల్లలు అనొద్దు. ఇద్దరు అమ్మాయిలున్నారు. చాలా క్యూట్‌గా ఉన్నారు. లైక్ "అక్క ఇది చూడండి అక్క, ఇది పెట్టుకోండి అక్క, ఇది బావుంటుందక్క." అంటే ఇట్లా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం కొనాల్సిన లైక్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మంచి సేల్స్ ఉమెన్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో ఓకే, కమ్ టు మై పాయింట్. ఇక్కడేంటంటే నేను అనుకున్న ప్యాటర్న్‌ని సమ్‌హౌ ఐ హావ్ టు ఫిగర్ ఇట్ ఔట్ కాబట్టి వాళ్ళని అలా అడిగాక ఇలా చూపించారు ఒక ప్యాటర్న్. మీరు చూస్తున్న ఈ 2 ప్యాటర్న్స్ నేను అనుకున్నాను సింపుల్‌గా ఉంటే నాకు చాలా నచ్చుతాయి బేసిక్‌గా. హెవీ థింగ్స్ నాకంత నచ్చవు. సో ఎగ్జాక్ట్ వాటికి తగ్గట్టు బుట్టలు, ఈ హీరోయిన్ వేసుకున్న బుట్టలు నాకు బేసిక్‌గా చాలా నచ్చాయి. అలాంటివి బడ్జెట్‌లో రెప్లికేట్ చేద్దాం అనుకున్నాను. సో ఇలా 2 సెట్స్ చూసాను. నేను ఏం కొన్నాను ఏంటి అనేది లాస్ట్‌లో చూడండి. అండ్ ఈ షాప్ వచ్చేసి శ్రీ గణేష్ ఫ్యాన్సీ స్టోర్ అన్నమాట. చాలా సింపుల్‌గా ఉంటుంది స్టోర్ చూస్తే. కానీ లోపలికెళ్ళా చూస్తే మీకు లాట్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందన్నమాట. మీరేదైనా ఈవెంట్ కోసం వెళ్తున్న పనైతే, మీరు హెయిర్‌లో పెట్టుకోవాలనుకున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ దగ్గర నుంచి చంపచవరాలు, కమ్మలు ఇలా చాలానే ఉన్నాయి. సో ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.